ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నన్ను 2 సార్లు శాసనసభ్యులు చేశారు, ఈరోజు మంత్రిని చేశారు. 3 సంవత్సరాల పాటు మంత్రి బాధ్యతలు కావచ్చు, ఇట్లా అన్నిటి వల్ల ముందు నేను తిరుగుతున్నట్టు, ప్రతిరోజు జనాల్లో తిరుగుతున్నట్టు, అందుబాటులో ఉన్నట్టు ఉండలేకపోయినా ఉన్నా. కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు రానున్న 2 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోకి దగ్గరగా, మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళే విధంగా ఈరోజు మళ్ళీ కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. దీంతో పాటు పార్టీని బలోపేతం చేసుకునేదానికి, పార్టీ నగర ప్రజలకి, నా కార్యకర్తలకి, నాయకులకు కొంత దూరం ఉండింది. ఈరోజు మరి తొందరలోనే ఆదివారం లోపలే, అది శుక్రవారమా ఆదివారమా అనుకొని పెద్ద కార్యకర్తలందరినీ కూడా, కార్యకర్తల కార్యక్రమం మా సోదరులు అందరం కూడా కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని వచ్చే వారం నుంచే ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం, గడప గడపకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళే కార్యక్రమం కూడా మొదలు పెడతాను. నిత్యం మరోసారి అనిల్ ఏ విధంగా గతంలో ఉన్నాడు, అనిల్ ఏ విధంగా గతంలో ప్రజల్లో తిరిగాడు, ఏ విధంగా వెళ్ళాడో అదే విధమైన కార్యక్రమాలు మళ్ళీ జనాల్లోకి వెళ్తాను. జగనన్నని మరోసారి బలోపేతం చేసుకుంటూ మా వంతు ఇచ్చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా కొన్ని టీవీలు చూశాను, లోపల ఒకటి బయట ఒకటి. నా వ్యక్తిత్వం తెలిసిన అందరికీ తెలుసు, ఏదైనా ముక్కుసూటే, అది తిట్టించుకున్నా కొట్టించుకున్నా, లేకపోతే అరిచినా కొట్టినా గొడవ ఏదైనా సరే, మనది ఏదైనా ఓపెన్. మా జిల్లాలోనో లేకపోతే కొందరిలో ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే నాది కాదు. బయట అంతా నీట్గా ఫ్రెష్గా ఉండి లోపల ముసుగులో ఒక మాట నాది ఉండదు. ఏదైనా మంచి అయినా చెడైనా అవుట్ స్పోకన్ ఉన్న వ్యక్తులు. మా అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్పారు, రేపు చెప్తా, దీంట్లో ఎటువంటి తేడా ఉండదు. ఆయన ఎప్పుడూ మాకు దైవంతో సమానమే. ఆయనకి సైనికుడిగా పనిచేయటమే మా అందరికీ కూడా గర్వం, అది గౌరవం. ఈరోజు పార్టీని భుజస్కంధాల మీద మోసి మీ అందరికీ బాధ్యతలు ఇచ్చాడంటే మా అందరి మీద ఒక నమ్మకం. మళ్ళీ ముఖ్యమంత్రిగా నన్ను కూర్చోబెట్టేదానికి, ఆయనకి సహాయ సహకారాలు అందించేదానికి వీళ్ళు సైనికులుగా పనిచేస్తారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇది చేశారు. కాబట్టి అది ఒక గర్వంగా ఫీల్ అవుతాను, దాన్ని డిమోషన్ అనుకోని. ఎందుకంటే వార్లోకి ఎవరిని పంపిస్తాడు? తాను నమ్ముకున్న, తాను నమ్మిన బలమైన సైనికుల్నే యుద్ధానికి పంపిస్తారు ఏ రాజైనా. అట్లాంటి వాళ్ళుగా ఫీల్ అవుతాం మేము. నేనైతే కానీ, నానన్న కానీ, పేరు నానన్న కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు రాస్తున్నారు, బూతులు మంత్రులు తీసేశారు, ఫియర్స్ అన్న, మళ్ళీ చెప్తున్నాను, తగ్గేదేలే. మా వాయిసు, మా రక్ష, మా అటాకింగ్లో అంగుళం కూడా తగ్గదు. ఇంకా డబుల్ బొనాన్జాలో పోతాం. ఇంకా మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత మాకు కొంత ఇది ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేదు. డబుల్ ఫోర్స్తో పోతాం. తెలుగుదేశం అయినా, జనసేన ఎవరైనా అటాక్ అయినా కూడా అందరం డబుల్ ఫోర్స్తోనే వెళ్తాం. మేమందరం కూడా గర్వంగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక పార్టీ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా బాగుంటేనే మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ మంత్రులుగా మళ్ళీ రాగలుగుతాం. కాబట్టి అట్లాంటి ఒక బాధ్యతని మా అందరి మీద మోపాడు అంటే మా మీద ఉన్న నమ్మకం. మంత్రులే ఉందబ్బా, 3 సంవత్సరాలు ఆయన పుణ్యమాని, ఆయన ఆశీస్సులతో 3 సంవత్సరాలు మంత్రులు అయ్యాం. 2 సంవత్సరాలు కరెక్ట్గా టప్ అని తిరిగేలా 730 రోజులు ఆయన నా కోసం 730 రోజులు ఇవ్వమన్నాడు. 730 రోజులు హ్యాపీగా చేస్తాం, మళ్ళీ సీఎం అని చేసుకుంటాం, మళ్ళీ వస్తాం మంత్రులుగా జగనన్న చెప్పినట్టుగా. అదేముంది, దానికేముంది. కాబట్టి పార్టీ బాధ్యతని మోసేది ఒక గర్వం, ఒక గౌరవం. అది లేకపోతే మేమెవరమే? అది లేకపోతే నేను ఎమ్మెల్యేనా? అది లేకపోతే రెండోసారి ఎమ్మెల్యేనా? అది లేకపోతే నేను మంత్రినే? కాదు. కాబట్టి అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఒక యుద్ధం ఇందాకే చెప్పాను, తన నిజమైన సైనికులనే ముందు పంపుతాడు రాజు. నమ్మకం, అట్లాంటి నమ్మకం మా మీద ఇచ్చిన మా నాయకుడికి నిజంగానే గర్వంగా ఫీల్ అవుతాం, గర్వంగానే చేస్తాం. 2 ఇంతలు కష్టపడతాం, 2 ఇంతలు ఫోర్స్గా రాసుకోండి. కొన్ని ఛానళ్ళు ఏదైనా ఉంటే రాసుకుంటుంటాయి కదా, లోపల ఒకటి బయట. ఏముండు అబ్బా లోపల బయట అంతా ఒకటే, మాదంతా ఓపెన్. ఇప్పుడు తీసేసిన ఎవరైతే మమ్మల్ని అవుట్ అని రాసేవాళ్ళు అనుకుంటున్నారో, మేము అందరి మనస్తత్వాలు ఒకటే. మా అన్నీ కొట్లాడే మనస్తత్వాలే. మీరు ఎన్ని రాసినా, ఎన్ని బూతులు రాసినా, మంత్రులు రాసినా, ఎన్ని రాసినా, ఏమి రాసినా మాలో జోరు తగ్గదు, మాలో హుషారు తగ్గదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం, రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వస్తాం. మేమేమి ఎక్కడికి పోలే. మా బాసు ఇంకొక 20 సంవత్సరాలు ఉంటాడు. 20 సంవత్సరాలలో ప్రతి 5 సంవత్సరాలలో మాకు ఒక 2.5 సంవత్సరం ఉంటుందని చెప్పాడు. మాకేం ఇబ్బందిలే. మా బెర్త్ ఎప్పుడూ 2.5 ఇయర్స్ ఎప్పుడు ఉంటుంది, మా నాయకుడు చెప్పినట్టు. కాబట్టి దానికేం ఇబ్బంది లేదు. రానున్న వాళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి బాధ, కానీ మాకేం బాధప్ప. నాకు 42,
42లో 3 సంవత్సరాలు మంత్రికి అవకాశం ఇచ్చాడు. ఇంకా బాగా ఆరోగ్యం సహకరించి రిటైర్మెంట్ ఏజ్కి తీసుకుంటే ఇంకా 18 సంవత్సరాలు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటారు. దీంట్లో 15 సంవత్సరాలు మా బాస్ ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే ఇంకో 2.5 భగవంతుడి సహకారం, నెల్లూరు నగర ప్రజల సహకారం ఇస్తే ఇంకొక 7.5 సంవత్సరాలు కూడా ఉంటుంది. దానికి ఎందుకు బాధ? దానికి ఏదో కంప్లైంట్కి పోయినట్టు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అందరికీ ఆ మంత్రి అవ్వాలని కోరిక ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ఒక 20 మందికి ఇచ్చాడు, ఇప్పుడు ఇంకో 14 మంది 15 మందిని తీసుకున్నాడు. సో ఇది ఒక సైకిల్. నిన్న పాపం ఎందరు ఎమ్మెల్యేలుగా కూడా పాపం 2.5 సంవత్సరం 3 సంవత్సరం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. ఒక కింగ్గా, ఒక రాజుగా తాను అందరినీ సంతృప్తి పరచుకోవాలి. తానుకున్న సమీకరణలు, తానుకున్న రాజకీయ వీళ్ళు అందరినీ చేసుకుంటూ పోవాల్సిన బాధ్యత రాజుకుంటారు. దానికి ఎందుకు బాధపడాలి, దానికి ఎందుకు ఇదవ్వాలి అంట. రాసినట్టు అయ్యో రాసుకున్న వాళ్ళు రాసుకుంటారు. వాటి గురించి మేము 3 సంవత్సరాలు రాసారు, ఇప్పుడు రాసేది ఏమన్నా మేమేమన్నా అయ్యో రాసేస్తున్నారు ఊరుకుతామా? అమ్మాయి చే వనకో. కాబట్టి ఆ దైవానికి ఎప్పుడూ రుణమే, సైనికులమే, సేవకులమే. మళ్ళీ 2024 ముఖ్యమంత్రిని చేసుకుంటాం. మళ్ళీ మీరు చెప్పిన మా బూతుల మంత్రులు అందరమే ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరమే తూచా తప్పకుండా మళ్ళీ జగనన్న క్యాబినెట్లోకి మా దైవంతో మళ్ళీ పనిచేస్తాం. మళ్ళీ ఒక 2.5 సంవత్సరాలతో మళ్ళీ వస్తాం, మేము జనాలకు మళ్ళీ వస్తాం. ఇది ఒక సైకిల్, ఇది ఒక సిస్టమ్. కాబట్టి అందరికీ 3 సంవత్సరాల పాటు ప్రెస్ వాళ్ళకి, నా గురించి మంచిగా రాసిన వాళ్ళకి, నా గురించి పాపం బాధతో రాసిన వాళ్ళకి, నా గురించి వాళ్ళకు దీనికోసం రాసిన అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి అందరికీ కూడా జనాల్లో, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వాళ్ళు రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. మళ్ళీ వాళ్ళ గడపకి వచ్చే వారం నుంచే మంచి ముహూర్తం తీసుకుని వెళ్తాను. 17వ తారీఖు లోపల 17 కానీ 16 కానీ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ జనాల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని 2 సంవత్సరాల పాటు నిరంతరం నా పాత పద్ధతిలోనే మళ్ళీ జనాల్లో ఉండే కార్యక్రమం చేస్తానని తెలియజేస్తాను.